దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 25వ రోజు. క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 25వ రోజు. అనుదినము త్వరగా వస్తున్నారు, సంతోషం. మిగిలిన రోజులు కూడా శ్రద్ధగా రండి. దైవ సాన్నిధ్యాన్ని అందరూ కోరుకోండి. మీ మంచి రోజులు మీకు పట్టుదల, ప్రార్థన, క్రమము, క్రమశిక్షణ నేర్పుతుంది శ్రమల ధ్యాన కూడిక. కాబట్టి మీరందరూ శ్రద్ధగా రావాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. కృపమైన దయమైన రక్షక పరమ తండ్రి, మీకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నాం. 25వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడికను మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ సమావేశమై దైవ సాన్నిధ్యంలో చెప్పబడే వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆది అంత మీరయ్యుండి ఈ కూడిక నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సకాలంలో వచ్చేసినందరికి కూడా దైవ ఆశీర్వాదాలు. దేవుడు మేము బహుగా దీవించును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, 236వ పేజీ. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆ ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. చొప్పర మాణిక్యం, ప్రార్థన చెయ్యి. ధైర్యంగా చెయ్యి, పెద్దగా చెయ్యి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దావీదు గురించి నేర్చుకున్నాం. చరిత్రకారులు చాలామంది విశ్లేషణ చేశారు. యేసయ్య కంటే ఎక్కువగా వ్రాయబడింది దావీదు గురించి. అంటే దావీదు యొక్క చరిత్ర, అతని యొక్క పరాక్రమాలు, అవమానాలు ఎక్కువగా వ్రాయబడ్డాయి. దావీదుకే ఎక్కువ ఉంది వ్రాయబడిన అంశాలు. ఒక్కసారే రాజు కాలేదు ఆయన. దావీదు ఒక్కసారే రాజు కాలేదు. నిందలు ఉన్నాయి ఆయన జీవితాలు, నిష్ఠూరాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో. ఒక్క
ఒక్కసారిగా ఇశ్రాయేల్ దేశానికి రాజు కాల ఇంట్లో నుంచి కూడా అవమానాలు ఉన్నాయి ఆయనకి. ప్రజల వద్ద ఉంది, రాజుల వద్ద కూడా ఉంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దావీదు, కింగ్ డేవిడ్, రాజైన దావీదు నిలవబడ్డాడు. మనకు కూడా మన జీవితాల్లో నిందలు ఎదురవుతాయి, నిష్ఠూరాలు ఎదురవుతాయి, అవమానం ఎదురవుతాయి. సహజం అది. ఒకేసారి మనం విశ్వాసమి కాలేం, ఒకేసారి పెద్దవాళ్ళకు కూడా కాలేం. ఎదుగుతూ ఉండగా ఎన్నో విధాల అవమానాలు ఉంటాయి, చిన్నతనం ఉంటుంది, గృహంలో ఉంటుంది, పబ్లిక్లో ఉంటుంది, బంధువుల్లో ఉంటుంది, స్నేహితుల్లో ఉంటుంది. దావీదు గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా పొంగిపోకూడదు. దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు. ఆయన మిమ్మల్ని తగిన కాలంలో హెచ్చించటకు ఆయన బలిష్టమైన చేతుల కింద వెరీ గుడ్ దీన మనస్కులై ఉండాలి. అది ఎప్పుడో తెలియదు. వన్ ఫైన్ మార్నింగ్ నీ చరిత్ర మార్చబడుతుంది. అది మనం ఊహించాం, ఊహకు అంతుపట్టిన విషయం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ కోసం దావీదు చాలాసార్లు చూశాడు. తన్ని ఆదరించే వారి కొరకు చూశాడు. బాల్యం నుంచి కూడా గమనించండి, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎదుటి వారిని చూసి తల దించుకోవడమో పక్కకు పెట్టడమో చేస్తాడు. దేనికంటే ఈయన ఎక్కడ అడుగుతాడో పాస్ అయ్యేవా అని. లేదు అంటే ఏమంటాడు, బాగా చదివితేగా పాస్ అవ్వడానికి, బళ్ళేసుకొని ఓడి తిరగటమే అయిపోయాయి నీ పని అంటాడేమో. అవమానం అంచేత కుర్చించుకుపోతూ ఉంటాడు. ఆదరణ ఉండదు. అతనికి ఆదరణ ఎప్పుడు వస్తుందంటే, ఇంకొక ఫెయిల్ అయిన వాడు ఎదురు వస్తే అప్పుడు వచ్చింది. ఇంకొకడు పరీక్ష ఫెయిల్ అయినోడు ఎదురుగానే మొక్కం ఇప్పాలంటప్పుడు ఇంకోడు ఉన్నాడు నాకు, అది కొంచెం ఆదరణగా ఫీల్ అవుతాడు. నాతో పాటు ఉన్నాడులే ఇంకొకడు. ఇది జనరల్ మన జీవితాలలో. ఓడిపోయిన వాడికి ఇంకొక ఓడిపోయిన వాడు ఎదురైతే కొద్దిగా మనశ్శాంతిగా ఉండదు. అలాగే అన్నీ కోల్పోయిన వారికి ఇంకొక కోల్పోయిన వారు కనపడితే మనశ్శాంతి. అది నిజమైన మనశ్శాంతి కాదు, కానీ మన మనస్సుని కొంచెం కంట్రోల్ చేసుకోవడం. తల్లి తండ్రి ఫెయిల్ అయిన వాడు బాగా తిడుతుంటే జవాబు ఏం చెప్తాడు తెలుసా? నేనే కాదమ్మా, ఆడు కూడా ఫెయిల్ అయ్యాడు అంటాడు. ఆడి సంగతి ఇక్కడ అవసరమా? నేనే కదా మా క్లాసులో 10 మంది ఫెయిల్ అయ్యారు అంటాడు. బాగా చదివేవాడు కూడా ఫెయిల్ అయ్యాడు అంటాడు. అంటే ఇతను ఏమి గ్యాదర్ చేస్తున్నాడంటే, తనని ఎంకరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పిప్పి పన్నుతో బాధపడుతూ ఉంటారు. ఆ పిప్పి పన్ను బుగ్గ వయసిపోయి పక్కనట్టు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. అందరేమో బాగా తింటున్నారు, తిరుగుతూ ఉన్నారు. ఇడికేమో చాలా బాధ. అలాగే బుగ్గను చేయి పెట్టుకొని ఇంకోటి ఎదురు వస్తాడు అనుకోండి, ఎరా నీకు కూడా రా నొప్పెట్టాడు, నాకు 2 పట్ల నీకు ఒకటేనేమంటాడు. మహా ఆనందంగా ఉంటుంది. అది తెచ్చిపెట్టుకున్న ఆదరణ. అది నాకే కాదు, పన్ను చెడిపోయింది, దీనికి కూడా 2 పోయినాయిలే. ఇది అపజయంలో నుంచి మనల్ని మనం సమర్థించుకోవడం.
అలాగే ప్రియమైన బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఒక సంఘటన. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున ఎందుకు వెళ్ళాడో తెలుసండి? రాజుగా ఎన్నుకోవాలి. అప్పటి వరకు అప్పుడున్న రాజు సౌలు యొక్క దుర్మార్గాన్ని బట్టి, సౌలు యొక్క విగ్రహారాధనను బట్టి, సౌలు యొక్క గర్వాన్ని బట్టి దేవుడు సౌలుని దించేయాలనుకున్నాడు. సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. రాజు అయ్యేటప్పుడు సౌలు ఎలా ఉండేవాడంటే ఆజానుబాహుడు, మంచి ఫిగర్, బ్యూటిఫుల్ పర్సనాలిటీ, పెద్ద ఎయిర్ ఉండేది, చాలా రూపవంతుడు. దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఎలా కోరుకున్నాడో తెలుసండి? అడవిలో తమ తండ్రి కీషు యొక్క గాడిదను పోతే వెతకడానికి వెళ్ళినాడు. అక్కడ సమూయేలు కనిపించాడు. ప్రవక్త సమూయేలు కూడా ఏదో పని మీద అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. చూడగానే దైవాత్మ సమూయేలు మీదకి వచ్చింది. ఇతన్ని ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించాడు. వెంటనే తైలపు కొమ్మ తీసుకొని అభిషేకించి, ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు దేశానికి రాజును చేశాడు. కొద్ది పీరియడ్ మాత్రమే చాలా భక్తిగా ఉన్నాడు సౌలు. తర్వాత అహంభావముతో, గర్వముతో ఊగిపోయినాడు. యెహోవా దేవుణ్ణి మరిచిన వాడైనాడు. దేవతా విగ్రహాలని తన రాజ అంతపురం నెలకొల్పుకున్నాడు. దేవుడు కోపం వచ్చేసింది. ఇంకా రాజుగా ఇతను పనికిరాడు. ఇంకొక రాజును వెతుకోనగానే సమూయేలు దేవుడు చెప్పినట్లే బెత్లెహేముకు వెళ్ళాడు. బెత్లెహేము ఇశ్రాయేల్ దేశంలో ఒక ముఖ్య పట్టణం. అది కూడా బెత్లెహేముకు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఊరి పెద్దలు అంటున్నారు, సమాధానంగా వస్తున్నారా స్వామి అని. సమూయేలు అందరికీ తెలుసు, రాజును అభిషేకించిన గొప్ప వ్యక్తి అని తెలుసు. సమూయేలు అంటే భయం అందరికీ కూడా. అందుచేత సమూయేలుని చూడగానే బెత్లెహేములో ఉన్న పెద్దలు, సమాధానంగా వస్తున్నారా సమూయేలు గారు అంటున్నారు. కోపంతో వస్తున్నావా మా ఊరు? సమాధానంగా వస్తున్నావా? ఎందుకంటే సమూయేలు కోపగించుకుంటే ఎవరు నిలవలేరు. సమూయేలు సమాధానంగా వస్తేనే ఆశీర్వాదం వాళ్ళకి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నేను సమాధానంగానే వచ్చాను, నేను సమాధానంగా వచ్చాను. మీరందరూ కూడా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకొని నాతో రండి, యెష్షయిని అతని కుమారులను చూద్దాం, అక్కడ బలి అర్పిద్దాం. బలి అంటే నేటి రోజుల్లో ప్రార్థన. ఆ రోజుల్లో బలి, ఈ రోజుల్లో ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, అక్కడికి వెళ్ళగానే వారు వచ్చినప్పుడు యెష్షయి అనే వారి యొక్క కొడుకైన జ్యేష్ఠ కుమారుడైన ఎలీయాబును చూసినాడు. చూడగానే సమూయేలు అనుకుంటున్నాడు, ఇతను చాలా పర్సనాలిటీ, ఫిజికల్ చాలా బాగుంది. ఒకవేళ నిజంగా యెహోవా అభిషేకించువాడు ఇతడేనేమో అనుకున్నాడు. వెంటనే దేవుని వాక్కు సమూయేలుకు వచ్చింది, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. 7వ వచనం 3వ లైన్లో ఉంది ఇది. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. సమూయేలు చెప్పిన పని చెయ్యి. చక్కగా రూపంగాను ఎత్తుగాను ఉన్నాడని లక్ష్యం కేర్ చేయబాక. మనుషులు లక్ష్య పెట్టి వారిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇది జనరల్, అందరికీ సంబంధించింది.
మనుషులు లక్ష్య పెట్టి వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులందరూ ఆహా ఓహో అంటారేమో కానీ దేవుడు అనడు. మనుషులు గొప్ప అంటారేమో కానీ దేవుడు అనడు అని దేవుడే చెప్తున్నాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ఇతను కాదు, మనుషులు పై రూపం లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అని. కానీ ఇక ఆలోచన డ్రాప్. రెండో వాడిని చూస్తున్నాడు, యెషై. యెషై అంటే తండ్రి గారు, 8 మంది బిడ్డల తండ్రి గారు యెషై. యెషై అభినాదావుని పిలిచి సమూయేలు ఎదుటికి రప్పించినాడు. విడుకోనండి, ఇతను పనికి వస్తాడేమో చూడండి అని. దేవుడు ఇతను కోరుకోలేదు. అప్పుడు తండ్రి గారైన యెషై మూడో వాడిని పిలిచాడు, షమ్మా. ఎలియాబు, అభినాదాబు, షమ్మా వీళ్ళంతా దావీదు మహారాజు గారు అన్నారు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇతన్ని కోరుకోలేదు. యెషై 7 కుమారులను సమూయేలు పిలువగా 7 1 by 1 వచ్చేసారండి. ఆహా, దేవుడు వీరిని కోరుకోలేదు అని ఒక ప్రశ్న వేశాడు. దేవుడు నీ ఇంటికి వెళ్ళమన్నాడు కానీ నీ 7 పిల్లలు పనికి రావట్లేదు దేవుడికి. అసలు నీకు కుమారులు ఇక్కడ అందరూ ఉన్నారా? వీళ్ళరా నీ కొడుకులు అనగానే యెషై అంటున్నాడు, ఇంకనూ ఒకసారి వాడు ఉన్నాడు. ఇదే నేను దావీదు గురించి చెప్పాలనుకున్నాను. ఇంతమందిని పిలిచిన తండ్రి గారు దావీదుని ఎందుకు పిలవలేదు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆఖరి వాడనే ప్రేమ, రెండవదేమో యుద్ధానికి పనికిరాడు, బలహీనుడు. అంచేత తండ్రి క్లియర్ చేయలేదు. ఇతన్ని చూపించి నేను అవమానం పాలవ్వాలి, చాలా బలహీనంగా ఉన్నాడు, ఇతన్ని నేనెందుకు చూపించాలని దాచిపెట్టేస్తున్నాడు. కానీ దైవాత్మ సమూయేలు కూడా ఇంకనూ మాట్లాడిస్తుంది. ఇంకనూ కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలు కాయచున్నాడు. ఇక్కడ కూడా దావీదు యుడల కుటుంబ సభ్యుల యొక్క చిన్న చూపు. వీళ్ళందరేమో హేమాహేమీలాగా తిరుగుతూ ఉంటే ఆఖరి వాడిని గొర్రెలు కాయడానికి పంపించినాడు తండ్రి. కడసారి వాడు గొర్రెలు కాస్తున్నాడు. ఎందుకు పనికిరాడు, అంచేత గొర్రెలు కాస్తున్నాడు. మిగతా వాళ్ళంతా వ్యవసాయానికో వ్యాపారానికో దేనికో పనికొస్తారు. ఇక్కడ దావీదు యొక్క రెండవ అవమానం. ఒకటేమో అసలు ముందుకే పిలవలా. సమూయేలు గుచ్చి అడిగితే ఇంతేనా, ఇంకా లేరా అడిగితే అప్పుడు పిలిచాడు. తండ్రి అలా చేయడానికి కారణం ఏంటి? అల్లారు ముందుగా పెంచుకున్నాడు అనుకుందాం, మరి గొర్రెల దగ్గరికి ఎండలో కారడుగులోకి ఎందుకు పంపుతున్నాడు అంటే అతని యొక్క స్ట్రెంగ్త్ మీద తండ్రికి కూడా నమ్మకం లేదు, బలం మీద నమ్మకం లేదు. గొర్రెలు కాస్తున్నాడు అనగానే సమూయేలు ఏమన్నాడంటే వెంటనే అతని పిలువనంపించు. అతను వచ్చిందాకా నేను కూర్చుంటా ఇక్కడే అంటున్నాడు. వచ్చాడు, పిలిపించాడు. ఎంతో టైం అయినప్పటికి కూడా అక్కడే ఉన్నాడు. దైవాజ్ఞ నెరవేరాలి కదా, దేవుడు చెప్పిన పని ఖచ్చితంగా చేయాలి కదా. రాగానే వాడిని చూశాడు. ఎర్రని వాడు, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. ఎర్రని వాడు, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. సమూయేలు చూసేటప్పటికి ఇలా ఉన్నాడు, బలహీనుడు అయినప్పటికీ రెడ్ చాప్, బ్రాడ్ ఐస్, విప్పారిన పెద్ద కన్నులు, సుందరుడు. ప్రియమైన బిడ్డలారా, చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్.
హ్యాండ్సమ్ అంటే ఏంటమ్మా? అందమైన. ఆడపిల్లల్ని హ్యాండ్సమ్ అనొచ్చా? నైస్, వెరీ నైస్, బ్యూటీ. మగపిల్లల్ని బ్యూటీ అనకూడదు ఇంగ్లీష్లో, వెరీ హ్యాండ్సమ్. ఆడపిల్లల్ని వెరీ బ్యూటిఫుల్. హ్యాండ్సమ్, బాగా చక్కగా ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు కూడా పైనుంచి ఇదిగో సమూయేలుకి ఆజ్ఞాపిస్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించేసాయి. సమూయేలు అతను అభిషేకించు. వెంటనే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని, కొమ్ము ఓ పెద్ద కొమ్ము లాంటిది, దాంట్లో ఎప్పుడు తైలం ఉండి పైన ఏదో మోకట్టుకున్నమాట, ఆ ఆయిల్ పోసి అభిషేకిస్తూ ఉన్నాడు. తైలపు కొమ్ము ఎప్పుడైనా ఎవరైనా చూసారా? చెప్పండి చూద్దాం. ఏం చెప్పనా? రోడ్డు పక్కన చెప్పులు కుట్టేవాడు దగ్గరికి వెళ్ళండి, ఒక కొమ్మటి దాన్ని చూసి పెట్టి మళ్ళీ చెప్పు కొడతాడు. ఏమంటుందో అది నాకైతే తెలియదు. అదేమో ఒక కొమ్ము ఇక్కడ 2 సార్లు అంటాడు సూదిని, డబ్బలవ సూది, మళ్ళీ తీసి చెప్పుడు. అంటే దాంట్లో ఉండే వస్తువు షార్ప్ చేస్తుంది అనమాట, దాంట్లో స్టోర్ చేసుకొని వస్తాడు కాపులర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపులర్ అంటే ఎవరో తెలుస్తారు? చెప్పులు కుట్టేవారు కాపులర్. సరే, అభిషేకం అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి చిన్న చూపు చూచినా దేవుడు మాత్రం పెద్ద చూపే చూస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించినాడు ఆయన్ని. ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అభిషేకం తర్వాత అభిషేకించి వెళ్ళిపోయినాడు. యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలుకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇంటికి 4-5 కావాల్సి వచ్చారు ఫైటింగ్ చేయడానికి. అవతల ఫిలిస్తీన్లు దండు, వాళ్ళ పెద్ద హీరో ఎవరు? గులియాత్. అజానుభావులు అయిన వాడు ఉన్నాడు, రంకెలు వేస్తున్నాడు. 1 by 1 చూసుకుందామంటే అని. మన యుద్ధం చేయక్కర్లా, ఓ ఇశ్రాయేలీ వాళ్ళారా, నా మీదకి వందన పంపండి, నేను ఓడిపోతే మొత్తం ఫిలిస్తీన్లు మీకు దాసును ఓడిపోయినట్లే. మీరు పంపిన వాడు ఓడిపోతే మీరంతా నాకు దాసులు. సవాల్ చేస్తూ ఉన్నాడు. 2-3 రోజులు గడిచిపోయినాయి. పొద్దున్న సాయంత్రం దాకా ఎవరో సాహసం చేయట్లేదు. ఎవరు కూడా, చివరికి సౌలు మహారాజు కూడా సాహసం చేయట్లేదు. సౌలుగా అనుకున్నటువంటి యోధుడు కుమారుడైన యోనాతాను కూడా సాహసం చేయట్లేదు. అది అలా ఉండగా యెషయనే ఈ 8 మంది బిడ్డల యొక్క తండ్రి తన యొక్క 3 బిడ్డల్ని యుద్ధంలోకి పంపించున్నాడు. అప్పటికే 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండేది. యుద్ధమునకు పోయిన 3 కుమారుల పేర్లు: జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా. ఇలా కనిష్ఠుడు దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంట పోయి ఉన్నారు. అయితే దావీదు బెత్లెహేములో తండ్రి గొర్రెల మేపుతూ పోతూ వస్తూ ఉన్నాడు అన్నమాట. తండ్రి ఏం చెప్పాడంటే, అన్న బాబు, యుద్ధంలోకి వెళ్ళారు అన్నయ్యలు, వాళ్ళ కొరకు ఇదిగో వేయించిన గోధుమలు, ఒక 2 గోధుమలు, 10 రొట్టెలు, ఇవన్నీ తీసుకువెళ్ళి ఎలా ఉన్నారో చూసిరా అనగానే ఇంకా 10 జున్ను గడ్డలు తీసుకుని
అక్కడికి వెళ్ళి అన్నలు ఎలా ఉన్నారో చూసినా అంటే వెళ్ళాడు. చూస్తానికి వెళ్ళిన వాడు అక్కడ ఏంటి అతను దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, మీ యెహోవా దేవుడు మీకు విజయం ఇస్తాడా, నా మీదకి రండి సవాల్ అంటున్నాడు, ఏంటిదని అందరిని అడుగుతూ ఉన్నాడు. అందరేమో భయపడుతూ ఉన్నారు ఇశ్రాయేలీలందరూ. ఈ దావీదు అన్నలను చూడడానికి వెళ్ళిన వాడు చూసిన తర్వాత ఎందుకు ఆ మనిషిని చూసి భయపడుతున్నాడు, అసలేంటి విషయం ఏంటి అంటే, అతని మీదకి యుద్ధం చేసి గెలిస్తే రాజుగారు కుమార్తెనిస్తాడట, అర్ధరాజ్యం కూడా ఇస్తాడట అని చెప్పగానే 26వ వచనం 17వ అధ్యాయంలో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలుకు నింద తొలగిస్తాను, బహుమతి ఏమి అని అడిగితే అందరు చెప్పారు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సరే ఇదంతా ఈ ముగ్గురు అన్నలు వింటూ ఉన్నారు. వాడిని అతను పక్కకు తీసుకెళ్ళి అడుగుతున్నారు. 28వ వచనం చూసారా, అతడు వారితో మాట్లాడలేదు. పెద్దన్నయ్యకు ఎలియాబు వినబడగా ఎలియాబులకు దావీదు మీద కోపం వచ్చింది. చెప్పాను కదా, దావీదుకు కూడా చాలా నిందలు, నిష్ఠూరాలు, అవమానాలని. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తమ్ముడిని గెలుగుతున్నాడు. అసలు యుద్ధంలోకి ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందని ఎవరు వశం చేశావు? నువ్వు గర్విష్ఠుడురా, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసయ్యా అన్న ఎలా చెప్తున్నాడు చూడండి. నువ్వు చాలా చెడ్డవాడివి, యుద్ధం చూడడానికి వచ్చావు ఇక్కడికి. నేనేం చేశాను? మాట మాత్రమే పలికాను కదా అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తే తండ్రి ఏమో 8వ వాడు దావీదుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు, ముందుకు తీసుకురాకుండా. పెద్దన్న ఏమో కోప్పడుతున్నాడు, ఎందుకు వచ్చావు యుద్ధ భూమికి, ఇలా జరుగుతుంది వారికి. ఇది మరొక అవమానంగా ఉంది. అన్నలకు నేను జున్నుగడ్డలు, వేయించిన ధాన్యం తినేవి చాలా తెచ్చనే, నన్ను చూసి ఎంత కోప్పడుతున్నాడు పెద్దన్నయ్య అని బాధపడిపోతా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, దావీదుకి మొదటి నుంచి కూడా చక్కని దారి లేదు. గొర్రెలుగా పిచ్చేవాడు తండ్రి గారు, తల్లిదండ్రులు. తర్వాత అతని కెపాసిటీ లేని వాడు అనుకున్నారు, బలహీనుడు అనుకున్నారు. అందమైన వాడు కావచ్చు కానీ బలహీనుడు, సమాజంలో ముందుకు రావడానికి పనికిరాడని తోసివేసినారు. అలాగే ఇక్కడ యుద్ధ భూమిలో అన్నయ్య పోట్లాడుతున్నాడు. అంటే చూసారా, దావీదు రాజు కాకముందు ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరాలు, అవమానాలు భరించినాడు. ఒకవేళ మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే దావీదు ఓర్చుకున్నట్లే మనం కూడా ఓర్చుకోవాలి. అవమానము, నింద, నిష్ఠూరము ఇవన్నీ వస్తూ ఉంటాయి, విక్రీతరక వస్తూ ఉంటాయి. ఏం చేసి వచ్చావు? గొర్రెలు కాసుకోకుండా నీకెందుకు ఆ యుద్ధముడు అని అర్థం. చిన్నప్పటి నుంచి నువ్వు గర్విష్ఠువాడివి, నీ హృదయం చెడ్డది. నాకు చిన్నప్పటి నుంచి నీ సంగతి తెలుసు. నీ గర్వము, నీ చెడుతనము నేను ఎరుగుతున్నాను. ఇన్ని మాటలు అన్నప్పటికీ కూడా మౌనంగా ఓర్చుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జరిగిన పెద్ద స్టోరీ కదా, గొలియాతుని చంపే వరకు కూడా పెద్ద కథ జరిగిపోయింది కదా. గొలియాతు కూడా మాటలు పడ్డాడు. ఏమని పడ్డాడంటే,
నేనేమైనా కుక్కను అనుకున్నావా? గొలియాతు కూడా 45వ వచనం చూడండి. ఫిలిస్తీయుడు దావీదుతో ఏమంటున్నాడు? 44, నా దగ్గరికి రమ్ము. 43 చూడండి. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావేంట? కర్ర తీసుకొని వస్తున్నావేంటి? నేను కుక్కనా అని దావీదుతో చెప్పి, ఇదిగో నా దేవతల పేరిట, నా విగ్రహాల దేవతల పేరిట నేను శపిస్తున్నాను, రా దగ్గరకు రా. ఇక్కడ కూడా పెద్ద అవమానం. దగ్గరకు రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు, భూమిలో మృగాలకు ఇచ్చివేస్తాను అంటూ ఉంటే దావీదు ధైర్యంగా అంటున్నాడు, నీవు కత్తి, ఈటె, బల్లెము ధరించుకుని నా మీదకి వస్తున్నావు. నీకు కత్తి ఉంది, ఈటె ఉంది, బల్లె ఉంది, శిరస్త్రాణం ఉంది, కవచం ఉంది కదా. నీ ఖడ్గాన్ని మోయటానికి ఒక బంటున్నాడు, నీ కవచాన్ని మోయడానికి బంటులున్నారు. కానీ నేను ఎలాంటి వాడినో తెలిసిన, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల దేవుడైన సైన్యపతులు యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాడు. నీకు అవన్నీ ఉన్నాయి, కానీ దేవుడే నాకున్నాడు. అవన్నీ ఉండొచ్చును, కానీ దేవుడు నాతో ఉన్నాడు. ఈ దినమున దేవుడైన యెహోవా నేను నా చేతికి అప్పగిస్తాడు, నిన్ను చంపి తల తెగవేస్తాడు రమ్మంటున్నాడు. నీ కడేబరాన్ని ఆకాశ పక్షులకు, భూమృగాలకు ఇత్తును. దేవుడు కత్తి చేతను, ఈటి చేతను రక్షించేవాడు కాడు. యుద్ధము యెహోవాదే. అలాగే నీకు కలుగుతున్న సంఘర్షణలో కూడా అంతిమ విజయం దేవుడిది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. పలు రకాలైన యుద్ధాలు నీకు సంభవించవచ్చు. యుద్ధం అంటే ఫైటింగ్స్ కాదు. యుద్ధం లాంటి సమస్య అనేక ఉండవచ్చును, కానీ యుద్ధం ఎవరిదంటమ్మా? యెహోవాదే. ది వార్ ఈజ్ ఆఫ్ యెహోవా. దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు అని చెప్పి తిరగబడ్డాడు. ఒకే ఒక బడిసెల రాయితో మొసటి మీద కొడితే పడిపోయాడు. ఇది అప్పుడు ఇశ్రాయేలు వారు పెద్దగా ఇచ్చినారండి, జయము జయము జయము. 52వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు పైన ఉంది, తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయి. ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయి. ఇన్ని రోజుల రంకెలు ఏమైనాయి? బలాఢ్యుడు నేననే ఏమైపోయినాయి? పారిపోయినారు. ఒక్కసారిగా పరారు. ఎందుకంటే మేమున్నాము అనేంత ధైర్యవంతులు కాదు వారు. అప్పుడు ఇశ్రాయేలు వారు, యూదా వారు జయము జయముని అరుచుచు లోయ వరకు, లోయల పేర్లు చాలా ఉన్నాయండి, అంతవరకు అరుస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అపజయము జయము, అపజయము జయము, ఈ రెండు కూడా కలిసిమెలిసి ఉండేటారు చరిత్రలో. అందుచేతనే బైబిల్ చరిత్రకారుల అభిప్రాయం, యేసు ప్రభు కంటే ఎక్కువగా దావీదు గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం అంతా, అందులో కొన్ని అధ్యాయాలు తప్ప మిగిలినన్ని ఆయనే కదా. అలాగే చాలా సందర్భాల్లో దావీదు 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 అనే మాట వినపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇటువంటి వాడు, ఇటువంటి పరాక్రమశాలి సౌలు మహారాజు తరుగుతూ ఉన్నాడు. ముందుగా జయించినందుకు పెళ్లి చేశాడు కూతుర్నిచ్చి, సగం రాజ్యం ఇచ్చాడు. కానీ చంపజూపుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసండి? తన కుమారుడైన యోనాతాను రాజు అవ్వాలి. ఇతడు ఉంటే నా కుమారుడికి ఆటంకం అని చాటుగా చంపేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
బల్లి విసిరేశాడు. ఒకసారి పల్లెం గోడ తగిలింది. తర్వాత అడవుల్లోకి పారిపోయినాడు వెంబడిస్తున్నాడు ఈయన. సౌలు సైన్యంతో వెంబడిస్తున్నాడు. దావీదు తనకు చెందిన సైన్యంతో దావీదు కూడా దాక్కుంటూ ఉన్నాడు. చూడండి, జయము అపజయము రెండు కలిసి ఉన్నాయి. ఒక్కసారిగా దావీదు రాజు కాలేదు. మనకు కూడా అంతే, ఒక్కసారిగా గొప్పవారి కాలం, పెద్దవారి కాలం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో దురవస్థలు, ఎంతో శ్రమ జీవితంలో దాగి ఉంటుంది. ఒక్కసారిగా వెళ్ళలేం మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుంటున్న విద్యార్థులారా, ఒక్కసారిగా జైలు పొందడం అనే దానికి ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, వచ్చా మీకు? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమా నగరం ఒక్క రోజులో కట్టబడలేదు సాగుతుంది. ఇంగ్లీష్ ప్రావర్బ్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అంత పెద్ద రోమా సామ్రాజ్యం ఒక్క రోజులో నిర్మించబడలేదు అని ఇంగ్లీష్ లెక్చరర్స్ చెప్తా ఉంటారు. అవి అలాగే ఒక్క రోజులో నువ్వు గ్రేట్ కాలేవు. కష్టాలు, అపనిందలు, నిష్ఠూరాలు, నిందలు, ఎగతాళి అన్నీ వస్తాయి. అన్నీ ఓర్చుకున్నాడు దావీదు. చివరికి ఒక చోట మాత్రం విసిగి వేసారి ఏం చేశాడంటే, ఎటు పోయినా సౌలు వెంబడిస్తున్నాడు. సౌలు వెంబడించని స్థలం ఏదన్నా ఉందా వెతుక్కుంటూ ఉన్నాడు. చివరికి ఏది వెతుక్కున్నాడో తెలుసండి? ఓకే గోకన్న ముందు మాట ఏం వెతుక్కున్నాడో తెలుసండి? ఆ ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. శత్రు దేశానికి వెళ్ళిపోయినాడు. తాను ఏ దేశాన్ని అయితే జయించినాడో, గుల్యాతు అనే వీరుడు ఉన్నటువంటి ఏ దేశం అయితే ఉందో అక్కడ, అదే ఫిలిస్తీయ దేశం. అక్కడికి వెళ్ళాడండి తలదాచుకోవడానికి. అక్కడికి సౌలు రాలేడు. ఎందుకంటే ఫిలిస్తీన్ శత్రువులు కదా. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? శత్రువు నుండి చోట తలదాచుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకీషు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. శరణు మా సౌలు మహారాజులను తరివేస్తున్నాడు, నేను నీ శరణ కొడుతున్నాను అనగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయం, మొదటి సమూయేలు 29వ అధ్యాయం 3వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు, ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషుని అడగగా, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరాలు నా యుద్ధనుడని ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడికి దావీదు ఇతడే కాడా? ఆకీషుని తన వారు అడిగారు, నీ దగ్గరకు వచ్చిన దావీదుని ఎందుకు అడ్డుపెట్టుకున్నావు? ఎందుకు ఆశ్రయించావు? ఎందుకు షెల్టర్ ఇచ్చావు అని అడిగితే, టైం లేదు, ఐ కెనాట్ గో డీప్, లోపలికి ఇంకెక్కి వెళ్ళలేను. ఆకీష్ అనే రాజుని అందరూ అడుగుతున్నారు, ఎందుకు? మన ఎనిమీ కదా, ఇజ్రాయిలైట్స్ ఆర్ ఎనిమీస్. ఇశ్రాయేలీలు మన శత్రువులైతే అతన్ని చెందు తెచ్చుకున్నావు. అప్పుడు ఆకీష్ అంటున్నాడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలునకు దావీదు సేవకుడికి దావీదు ఇతడే కాడా? ఇతడు నా వద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదు. శత్రు దేశానికి చెందిన రాజైన ఆకీష్ అంటున్నాడు, ఇతని యందు నాకేమీ తప్పు కనపడలేదు. ఫిలిస్తీయులు తిరగబడ్డారండి. ఎందుకు అతను చేర్చుకుంటామని తిరగబడినారు. తిరగబడిన తరువాత ఇంకా మాట్లాడుతున్నాడు. 5వ వచనం చూడండి. సౌలు వేల కొలదిగాను
దావీదు 10,000 కొలదిగాను హతము చేసి వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు పాడిన దావీదు ఇతడే కాడా అతనితో చెప్పి ఇప్పుడు ఆకీష్ అంటున్నాడు, ఇక నేను భరించలేను, యెహోవా జీవవతుడు, నీవు నిజముగా యథార్థపరుడివే, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే, కానీ నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యొద్ద ఏ దోషము నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యొద్ద ఇష్టం లేక ఉన్నారు, మిగిలిన రాజులు ఇష్టం లేకున్నారు, కాబట్టి తిరిగి వెళ్ళిపోయా, నీ ఇంటికి సుఖంగా వెళ్ళిపో. 8వ వచనం దావీదు, నేనేం చేశాను, నా ఏలిన వాడవకు రాజా. ఇది మాత్రం నాకు చాలా కష్టం వేసింది మాట. శత్రురాజును ఏమంటున్నాడు ఇప్పుడు, నా ఏలిన వాడవకు రాజా. చూడండి దావీదు జీవితంలో ఎంత భంగపాటు గురైనాడు, ఏ శత్రువునైతే జయించినాడో, ఏ శత్రువుల యోధానుయోగుడైన సౌలును జయించినాడు, ఆ దేశానికి సంబంధించిన ఆకీష్ అంటున్నాడు, వెళ్ళిపోమంటున్నావు, నేనేం చేశాను ఆకీషు మహారాజా, నా ఏలిన వాడకు రాజా. ఇది దావీదు అనకూడదు. నా ఏలినవాడు సౌలు అన్నాడు, నా ఏలినవాడు అని. బాగానే ఉంది, వాళ్ళంతా ఇశ్రాయేలు. కానీ ఆకీష్ ఎవరు? శత్రురాజు. శత్రురాజు ఏమో ఇతరులో నాకు తప్పేమీ లేదన్నాడు, అంతవరకు బాగానే ఉంది. నా ఏలినవాడా, నేనేం చేశాను, రాజా నీ శత్రువులతో యుద్ధము చేయటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమీ కనపడని ఆకీష్ని అడిగాను. ఆకీష్ అంటున్నాడు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుతున్నావని నేను ఎరుగుదును దావీదా. కానీ ఆ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధానికి రాకూడదని చెప్తున్నాడు, కాబట్టి ఉదయాన్నే లేచి నీవేం చేస్తావు, నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులు త్వరగా లేవలను, ఉదయాన్నే లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలని నేను దావీదుకు ఆగ్రహించాను. ఇక్కడ కూడా షెల్టర్కి దావీదు, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి సర్దారులు ఒప్పుకోవట్లేదు ఇతడు ఉండటం, కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు మీకు ఆయన ఆటుపోట్లు చూశాను, చెప్పాను. చిన్నతనం నుంచి ఎక్కడెక్కడ భంగపడుతూ వచ్చాడో, శత్రురాజును పట్టుకున్న ఏలినవాడ అనే స్థితికి కూడా దిగజారిపోయినాడు. అయినా మా దేశ చట్టాన్ని నొప్పుకోవట్లేదయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. రేపు ఉదయమే బయలుదేరు, నీవు నీతో వచ్చి నీ పరివారం అంతా కూడా బయలుదేరి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోండి అంటున్నా. అలాగే వెళ్ళిపోయినాడు. ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఎన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయో, ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో మనకు కూడా వస్తాయి. బాగా ఉంటే మన జీవితంలో సమస్యలు మోకమ్మడిగా వస్తాయి, ఒక్కసారిగా వచ్చేస్తాయి. తట్టుకోవాలి, దావీదు తట్టుకున్నట్టు తట్టుకోవాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నిష్ఠూరాలు, తెలుగులో అంటారే సూటి పోటీ మాటలు అని. వాళ్ళు మంచివారైనట్టు నిన్ను అసహించుకుంటా ఉంటారు 10 మందిలో. ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నట్లయితే దావీదు మహారాజు అనే దేవుడి చేత ఆశీర్వదించబడతాం. అందుచేత ఈ వాక్యాన్ని అందరూ సరిగ్గా అర్థం చేసుకున్నారని నమ్ముతూ పరిశుద్ధ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. టైం అయిపోయింది, ప్రార్థన. సర్వకృపానిధి రక్షక దేవా, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దావీదు జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో, విజయము ఉంది, అపజయము ఉంది. అలాగే మంచి మాటలు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి. స్తుతించిన వారు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు. మానవ జీవితం ఆటుపోట్లమయం.
ఈ హెచ్చు తగ్గులకు జంకగా దావీదు వలె దేవుని కొరకు నిలబడిన అన్నల చేత కూడా ద్వేషించబడినాడు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా గరిష్ఠవాడవి అని చెప్పి కూడా అన్న పోట్లాడిన సందర్భం చెప్పాను ఇప్పటి వరకు. ఇలాగే అయిన వారు కాని వారు అందరూ గేలి చేసిన దేవుడు తన బిడ్డని విడిచిపెట్టడు, విడువడు ఎడబాయడు కనుక నిబ్రమగా ఉండటకు సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృపా, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సిలువలో మనందరి కొరకు రక్తాన్ని చిందించిన యేసు దేవుని పవిత్రాత్మ కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే ఉండుగా. ఆమేన్. అందరికీ వందనాలు.